ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెసరట్టు వేసానండి. ఇవ్వండి, రాత్రి నానబెట్టుకుని అనమాట. ఒక 2 అట్లు అయితే సరిపోతాయండి. సరికి ఒక 2 అట్లు ఇంకా కొద్దిగా మిగిలిపోయింది. రేపు వీటిని పునుకులు చేసుకుంటానండి. చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి పునుకులు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. స్నాక్స్ కింద బాగుంటుంది. ఇదిగండి పెసరట్టు ఉడుకుతుంది. తిరిగేసుకుందాం ఫ్రెండ్స్ పెసరట్టుని. ఇనుపరేకు మీద వేస్తానండి. ఇనుపరేకుకి ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటుంది, బేగి అట్టు మాడడానికి అవకాశాలు ఉంటాయండి. నాకు చట్నీ లేకుండా తినాలనిపించదండి. కొంచెం చట్నీ చేసుకోవడానికి పోపు రెడీ చేశాను. పొట్టి తీయకూడదండి, వేరుశనగ పలుకులు వేపినవి అనమాట. ఉప్పు వేసుకుందామండి. చిన్న పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చట్నీ. పోపు వేసుకుందామండి. అయితే పెసరట్టు, పల్లి, అలాగే మనకి పుట్నాల పప్పు చట్నీ అండి. టేస్ట్ కూడా మీకు చూపిస్తాను. చిన్న పంచదార వేస్తే చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగుందండి. చట్నీ బాగుంది, పెసరట్టు బాగుంది ఫ్రెండ్స్.